హలో హై కదా అందరికీ. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యాక నేనైతే వీళ్ళని తెచ్చేసుకున్నా. అండ్ ఈ ఎపిసోడ్లో నేను డైమండ్కి అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. డైమండ్ మైనింగ్కి అయితే మనకైతే చాలా డైమండ్ కావాలి. ఈ ఎపిసోడ్లో నేను విలేజెస్ని తెచ్చి ఒక ఎన్చాంటింగ్ రూమ్ అయితే చేయబోతున్నా. సో దానికైతే మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే పక్కన ఉన్న గంట బెల్లని నొక్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ చెక్ వీడియో తెలుపుదాం. చలో ఇప్పుడైతే మనకి విలేజెస్ కావాలి. చలో తెచ్చుకుందాము. అండ్ ఇక్కడ పెట్టుకున్నాం చెస్ట్లు. అండ్ ఫస్ట్ మనము విలేజెస్ కాదు కానీ కొంచెం క్రాఫ్టింగ్ టేబుల్ పైన ఉంది. నో ఫుడ్ కావాలి. ఫుడ్ అంటున్నాను. ఫుడ్ కావాలి. అండ్ పైకి ఎక్కువ ఇప్పుడు అండ్ ఇంటర్నెట్ అయితే మనం చాలా అప్డేట్ చేయాలి. చెప్పాను కదా నేను ఆఫ్లైన్లో వర్క్ చేద్దామని. బట్ నాకైతే అసలు చేద్దాం అనుకున్నా. మీరు చెప్పినట్టు ఫుడ్ ఏం రెసిపీ వస్తుందిరా? షవల్స్ ఒకటేనా అయ్యేది? మనకైతే చాలా షవల్ కావాలి. అండ్ పికాక్స్ కూడా. ఎందుకంటే డైమండ్ పికాక్స్ అయిపోతుంది. డైమండ్ పికాక్స్ చాలా రేర్ కాబట్టి కేర్ఫుల్గా వాడుకోవాలి. ఇది తీసుకో. అండ్ ఈ రెండు కూడా కలెక్ట్ చేసేసుకుందాం. 4 స్టిక్స్ వస్తాయి. అండ్ వుడ్ ఉంది ఇక్కడ, పర్వాలేదు తీసుకుందాం. అండ్ చలో లోపలికి వెళ్ళి వుడ్ చేసుకుందాం. ఇది ఇక్కడ అండ్ ఇది ఇక్కడ స్టిక్స్. అండ్ తర్వాత స్టిక్స్ 8 కదా. ఆ తర్వాత పికాక్స్ 1 2, తర్వాత యాక్స్ 1, ఆ తర్వాత స్వాడ్ చేసుకుందాం. స్వాడ్ 1. ఇప్పుడైతే స్టోన్లోకే ఉన్నాము. షవల్ కదా, షవల్ ఉంది. బట్ ఇంకోటి చేసుకోవడం తప్పేం లేదు కదా, ఏమన్నా అవసరం పడచ్చు. ఫినిష్ చేసి నైట్ అయిందా, స్లీప్ వేసి రేపు మార్నింగ్ వెళ్దాం. బట్ ఇక్కడ డోర్ వేయాలి గైస్. ప్లేట్లో అయితే పెడతా. నైట్ అయిందా, స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ అయితే వెళ్దాం. గుడ్ మార్నింగ్ గైస్. సో చలో ఇంకా ఓకే. భయపడ్డాను, కొట్టేసానేమో అనుకున్నా దాన్ని. బట్ కొట్టలేదులేండి. అండ్ ఇక్కడ వేసేద్దాం. అండ్ మనము విలేజెస్ వాళ్ళ ఇలా వెళ్దాం గైస్. ఇటు సైడ్ మనం అయితే ఒక వే చేసుకుందాము. అండ్ 2 ట్రైన్లు గుద్దుకునేలాగా ఉన్నాయి, అంతగా సౌండ్ చేస్తున్నాయి. అదే వీడియో తీసేటప్పుడే వస్తాయి. ఆగండి. 1 2 3 కదా, 4 ఇంకా స్టోన్ వచ్చింది. 5 6 7 8. చాలు. 8 బ్లాక్స్ అయితే డీప్లోకి వెళ్ళండి. 8 ఇంకా లోపలికి వెళ్ళాలి. 9 10 11. టార్చులు కావాలా? టార్చులు లేవు. చెప్పి తెచ్చుకుంటారు. ఆగండి. అండ్ ల్యాంతన్స్ ఆడబెట్టాను అబ్బా. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యాక ల్యాంతన్స్ ఆడబెట్టాను, నాకు తెలియలేదు. 10 బ్లాక్స్ కదా ఇది. 11 12. 12 బ్లాక్స్ చాలు. అది చూద్దాం హైట్. చాలు. అండి ఇప్పుడు మనము ఒక 4 బ్లాక్స్ డీప్కి వెళ్దాం. ఇంతే చాలు. ఇది ఎన్ని బ్లాక్స్? 1 2 3 4 5 కదా. మొత్తం ఇటు సైడ్కి 10, ఇటు సైడ్కి 10. లేకపోతే ఇటు సైడ్ వద్దులేండి. ఇటు సైడ్కి 10 చేద్దాం. అండ్ ఇటు వచ్చేసి ఇటు కూడా ఒక 10. అండ్ ఇటు కలిపేద్దాం. ఆ తర్వాత మొత్తం క్లియర్ చేసేద్దాం. ఓకేనా? దీనికి మనకి ఐరన్ కావాలి. ఐరన్ పికాక్స్ తెచ్చుకుందామా? లోపలికి వెళ్ళి అనవసరంగా చేసుకున్నాం. అయితే ఐడియా ముందుండాలి గైస్. మీకేం కనపడదు. టార్చ్ పెడతాను, ఆగండి. ఇప్పుడు కనపడుతుంది. ఐరన్ పికాక్స్ చేసుకున్నామా, లేకపోతే డీప్గా చేసేద్దామా డైమండ్ పికాక్స్తో? చెప్పండి. అండ్ ఇది ఎన్ని బ్లాక్స్ వెళ్దాం? 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. 10 బ్లాక్స్ వచ్చింది. ఎందుకంటే ఇది మనకి కొన్ని బుక్స్ అయితే కావాలి. సో దానికోసం ఎన్చాంటింగ్ బుక్స్ ఉంటాయి కదా. నేను విలేజెస్ని లోపలికి పిలిచి వాళ్ళని అయితే చేయబోతున్నాను ఎన్చాంటింగ్కి. అవును, ఇప్పుడు వాళ్ళని పిలవటం. అవును కదా, షెట్
పెద్ద ప్రామిస్ ఇచ్చి పెద్ద ప్రాబ్లమే గైస్. ఇప్పుడు వాళ్ళని వెళ్ళవడం ఎట్ట గైస్ అంత దూరం నుంచి చూద్దాంలేండి. కానీ దిగినప్పుడు చేయాలి. ఇప్పుడు ఇలా 1 సారీ 2 3 ఇది 4 ఇది 5 6 7 8 9 అండ్ 10. ఇక్కడ ఒక టార్చ్ 10 బ్లాక్స్. అబ్బా కోలు మా దొరికింది గైస్, దొరికింది. అండ్ చూడండి అప్పుడే ఎంత అయిపోయింది ఇది. మా కోల్ టయానికి దొరికింది. మంచిది, మంచోడు అన్నా నువ్వు. ఇప్పుడు కోల్కి డైలాగ్ ఉన్నప్పుడు తీసుకోం కదా మనము, లేనప్పుడు అడక్క నొక్కుతాము. ఎందుకంటే కోల్ ఎప్పుడైనా కోల్ దొరికితే కాస్మిక్ బ్రోని ఫాలో అయిపోండి. ఓకేనా, కాస్మిక్ బ్రోనే ఫాలో అవ్వండి. ఆ బ్రోనే కరెక్ట్గా చెప్పాడు ఇప్పుడు. ఆ బ్రో ఇప్పుడు ఇది మైండ్ చేస్తూనే ఉంటాడు కదా కోల్ని. సో మీరు కూడా చేయండి, ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా తీయాలి కాబట్టి. సరిపోయినాయి. ఓకే, ఎంత ఉంటే అంతా తీసేసుకుంటా, టార్చ్ చేసేసుకుంటా. అంతేనా? యప్. ఓకే, కలెక్ట్ కాదా? వాట్? అదే కదా. అండ్ ఇవి ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు. మొన్న ఒకసారి సరదాగా టూర్ చేద్దామని పోయాను. దొరికాయి నిజంగా దొరికాయి. 8 24 28 32 ఒక స్టాక్ చాలు. అండ్ ఐరన్ ఫామ్ అయితే పని చేస్తుంది. చేయదు అనుకున్నా బ్రో, నీకైతే చాలా థ్యాంక్స్ బ్రో. ఏం గేమ్ ప్లేయర్ పేరు ఏం కేస్ మర్చిపోయాను, గుర్తులేదు. ఐరన్ తెచ్చుకుందామా ఐరన్ ఫామ్ నుంచి, లేకపోతే అడ్జస్ట్ అయిపోదామా ఈరోజు వరకు. నాకైతే ఐరన్ తెచ్చుకోవాలనే ఉంది. ఇవి 10 బ్లాక్సా? చూద్దాంలే, ఇంకా ఉంది కదా. పికాక్స్ పగిలిపోయింది. 2 అంటే 3 4 గ్రావెల్ ఉన్నంత వరకు బ్రేక్ చేసేద్దాం. పైన కూడా ఉన్నట్టుందా? పైన అంతా గ్రావెల్, ఫ్లింట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది గ్రావెల్. సరిపోయింది గేస్, ఇది మొత్తం గ్రావెల్. వాట్ జోక్కా? ఓకే మెసేజ్లో ఒకటి, నన్ను గేమ్ ఆడుకొని ఇదెందుకు బ్రేక్ చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగండి. దీన్ని పెట్టేసుకోవచ్చు మనం కావాలంటే, బట్ ప్లేస్ చాలకపోతే నేను చెప్తున్నా డైమండ్ పికెక్స్ వాడకూడదు. ఇవన్నీ మర్చిపోయా. 1 2 3 4 5 6 ఓకే 6 7 సారీ మళ్ళీ గ్రావెల్లో పెట్టారు. 8 9 అండ్ లాస్ట్ది అండ్ 10 ఫినిష్. ఇక్కడ 10 ఫినిష్. ఇప్పుడు ఇక్కడ చలో త్వరగా తొందరగా చేసేద్దాం. మళ్ళీ విలేజెస్ని కూడా తెచ్చి పెట్టాలి. చాలా ఇంకా పెద్ద పని. అండ్ ఫార్మింగ్ చేయాలి గైస్. మనకైతే ఫుడ్ ఎక్కువ లేదు, ఎక్కువ మీట్ మీద ఆధారపడలేము. చూద్దాం. చికెన్ తినకూడదప్ప. మా ఓడు రా అయినా తినేస్తాడు. మా ఓడికి అవన్నీ ఏమీ లేవు. ఇక్కడ ఒక టార్చ్ పెట్టు. మనం ఎప్పుడు లాస్ట్లో పెడతాం, బట్ ఈసారి ఫస్ట్ పెట్టి ఏమో పెట్టాలనిపించింది. ఇప్పుడు ఒక వచ్చేసాం గైస్. డైమండ్ పిక్ చెప్పాలి కదబ్బా. 3 4 5 6 7 8 వాట్ చాలా తప్పు జరిగింది. లేదు నేను దాన్ని 10 బ్లాక్స్ అనుకున్నా, దీన్ని లెక్కేయడం మర్చిపోయా నేను. ఇప్పుడు మనం 2 బ్లాక్స్ పగలగొట్టుకుంటే ఓకే కూల్. అండ్ ఈ రెండింటిని బ్రేక్ చేసేద్దాం. ఒకటేనా? అదే కదా, 2 లేండి. అండ్ ఇది కూడా అయిపోతుంది డ్యూరబిలిటీ. నేను పోయి చూద్దాం ఐరన్ ఎంత కలెక్ట్ అయిందో.
చూద్దాం పని చేస్తుందో లేదో కూడా చూడాలి. అండ్ ఇది బ్రేక్ చేసేద్దాం. అండ్ ఇది అయిపోయేసరికి స్టోన్ కలెక్షన్ కూడా మన దగ్గర బాగుంటుంది. సిల్క్ టచ్ కావాలి కదా నాకు, సిల్క్ టచ్ కావాలి. చూద్దాం. అండ్ వెల్కమ్ టు హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 10 కదా. మీ అందరికీ సుస్వాగతం. అండ్ చెప్తున్నా కదా, ఇది వస్తే 2 ఎపిసోడ్లు రావచ్చు. కన్ఫామ్. ఎందుకంటే విలేజెస్ గ్రావెల్ పెట్టా. నన్ను ఏమన్నా అనుకోని గైస్, గ్రావెల్ పెట్టా నేను. బాగుంది, బట్ ఫినిష్ అయ్యాక చూడాలి. పికాక్స్ కూడా బ్రేక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పోయి మనము ఐరన్ పికాక్స్ తెచ్చుకుందాం. ఐరన్ అయితే చేసుకుంటా. ఐరన్ కూడా ఎంత వచ్చిందో చూస్తా. అలాగే నైట్ అయినట్టున్నాయి బయట. నైట్ ఇప్పుడు అవుతుంది. ఓకే, లీవ్ అండ్ పైకి వెళ్ళిపోద్దాం. ఓడి రావాలి కదా ఇప్పుడు. ఎముకలోడు రావాలి. నాకు ఒకే ఉంది పక్కన కొరికిపాను అసలు. అది కొన్ని బయటే ఉన్నాడు స్కెలిటన్. సో ఆ విలేజ్కి వెళ్ళి ఐరన్ ఎంతైందో తెచ్చుకుంటా. ఇక్కడ నుంచి చేలో గైస్, చెలోరా అండ్ మీలో ఎంతమంది మైండ్ క్రాఫ్ట్ మూవీ చూసారో కామెంట్ చేయండి. నేనైతే మైండ్ క్రాఫ్ట్ మూవీ చూసా. అండ్ మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి, మాత్రం మర్చిపోకండి. సో ఓకే, వెళ్ళి వెతికేసి వద్దాం. అనుకున్నట్టే దగ్గరలో స్పాన్ అయ్యారు ఐరన్ గోలమ్స్. 1 2 అబ్బా, 1 గేజ్. మేము ఇక్కడే 3 ఉన్నారు కదా అబ్బా. లోపల ఎంతమంది ఉంటారో చచ్చిపోయిన వాళ్ళు. పిల్ల ఎట్టొచ్చారా అయ్యా. అండ్ ఇవైతే నీళ్ళు, ఏవో అనుకోకండి, నీళ్ళే. 1 నిమిషం పైకి ఎక్కువ. నీళ్ళ క్వాలిటీ మార్చేసాను. నార్మల్కే వచ్చాయి, బట్ అదంతే. పడేటప్పుడు నార్మల్దైనా అలానే ఉంటుంది. లోపలికి వెళ్తున్నాలేండి, వెళ్ళలేకపోయాను అనుకున్నా. అండ్ నేనైతే ఇందాక వదిలేసా. ఇప్పుడైతే 27 చాలు, ఎక్కువ. 27 అంటే ఏమన్నా పండగ చేసుకోవచ్చు, సరదాగా చేద్దామా. మళ్ళీ సురి బ్రో, బ్రో రా. చెప్తే చెప్పు, లేకపోతే చంపేస్తా. ఓడు నన్ను ఎత్తి కొట్టకపోతే చాలండి. ఓకే, పోయి వస్తా, ఇంటికి వెళ్తా. నేను ఐరన్ పికాక్స్ చేసుకున్నా. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదా. హలో, కరెక్ట్గా పోజ్ పైన దగ్గర ఉంది అది. అండ్ ఇంకా చాలా అయితే పగల కొట్టాలి వేస్ అబ్బా. అండ్ కింద మొత్తం గ్రావెల్ అయితే తీసేసి కాబుల్ స్టోన్ వేసా. చూద్దాం, పగల కొట్టాల్సినంత పగల కొడతా నేను కూడా. చూద్దాం. ఇదైతే ఎంతసేపు అయినా పట్టచ్చు. 10 అయితే చాలా తక్కువ అనుకుంటున్నా నేను. 20 అలా చేసుకుంటే అప్పుడు ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. నేను ఆఫ్లైన్ వర్క్ చేసుకుంటాలేండి. అయితే ఎలాగో ఐరన్ ఫామ్ కట్టేసాం కదా. అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్, ప్లీజ్ లైక్ అయితే చేయండి. నేను ఐరన్ ఫామ్ అంత కష్టపడి కాపీ కొడితే ఒకరు కూడా లైక్ కొట్టలేదబ్బా. కొట్టారు, బట్ ఎక్కువ రాలా. వ్యూస్ కూడా ఎక్కువ చూడలేదు. ప్లీజ్ లైక్ చేయండి గైస్. అండ్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా. మనం ఏదో ఒక రోజు SMP స్టార్ట్ చేసి అందరం కలిసి ఆడదాం. నేను కూడా కొంటలేండి త్వరలో. PC కొంటా. PC కొని రియల్ మైండ్ క్రాఫ్ట్ అయితే స్టార్ట్ చేస్తా. అప్పటి నుంచి అయితే రియల్గా స్టార్ట్ చేస్తా. చూద్దాం అది కొనే రోజు ఎప్పుడు వస్తుందో. కొనే ముందు రోజు అయితే మీకు కన్ఫామ్గా చెప్తా. మీరైతే సబ్స్క్రైబ్ కొడితే నేను PC కొనేది జరుగుద్ది. బట్ మీరు సబ్స్క్రైబ్ కొట్టకపోతే నేను జరగదు గైస్. నాకు దాంట్లోనే ఆడాలని ఉంది. ఓకే, ఫైనల్గా ఇదైతే వచ్చింది. బాగుందా ఇది. అండ్ నేనైతే ఇంకా ఫ్యూచర్లో డెవలప్ చేస్తా, అటు లేకపోతే ఇటు. ఇప్పుడు కట్టాలి గైస్ మనము. నేను ఇక్కడ అనుకుంటున్నా, ఓకే ఇక్కడ చేద్దాం. మనమైతే ఒక 2 బ్లాక్స్ లీవ్ చేసి ఇక్కడైతే అది వస్తుంది. అండ్
ఇక్కడ ఒక 3 బ్లాక్స్ వదిలేసుకోండి. ఓకే, యా 3 బ్లాక్స్ 1 2 3 1 2 3 అలాగా మొత్తం కాదు కానీ ఇదంతా చేసేసుకోండి ఇక్కడ వరకు చూద్దాం. అండ్ యా ఫైనల్గా ఇలా చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ వాటర్ బకెట్ కావాలి, మనకి వాటర్ కావాలి. దానికి మనకి తెచ్చుకుంటాను ఆగని వాటర్. గ్రావెల్ అయితే ఫాస్ట్గా పగిలిపోతుంది, అందుకని గ్రావెల్ పెడుతున్నా. నైట్ అయింది, 2 days స్పెండ్ చేసామా? ఇదైతే బాగా మంచి నైట్ అబ్బా. 3 days స్పెండ్ చేసినట్టున్నాము. లోపల కుక్క ఉంది, దానికి ఏమన్నా అయిందా చంపతా. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్స్ తీసుకొని, అవును కదా, సారీ గైస్, ఓకే మనకి బుక్ షెల్ఫ్ కావాలి అంటే మనకి షుగర్ కేను. అబ్బా ఓకే గైస్, నేను చేసానా మీకు చూపించానా? ఇప్పటికే 16 minutes అయిపోయింది. నేను చేసి మీకు తీసుకొచ్చి చూపిస్తాను. అండ్ గ్యాస్ గైస్ 38 అయితే తెచ్చుకున్నా. అట్టు తిప్పి అదే నువ్వు భయపెట్టేస్తున్నావు అంటాను. యా ఇప్పుడు మనకు కావాల్సింది ఇవి లేవా? ఓ ఫస్ట్ మనం ఇది చేసుకోవాలి కదా, ఇది తీసేసుకో. సారీ, ఇది కూడా తీసేసుకో, పెట్టేసుకో. నీ దగ్గర స్లాబ్స్ ఉన్నాయి కదా, ఒక 12 చేసుకుందాం. అండ్ అది ఎలాగా? ఐ థింక్ సో ఇలా పెట్టి మధ్యలో బుక్ షెల్ఫా, దాన్ని ఇక్కడ సగం పెట్టాలి అంత కాదా? ఇక్కడ అండ్ ఇక్కడ కాదు, అది ఎలాగరా? ఎల్యూతో స్టార్ట్ అయింది కదా అది. ఎస్, నాకైతే తెలీదు అది అలాగో బుక్ షెల్ఫ్. ఎల్యూ సారీ ఎల్ఏనా? ఓకే మర్చిపోయా ఫైనల్గా. యా ఐ థింక్ సో 15 అయ్యాయి. ఐ థింక్ 15 చాలానే అనుకుంటా. బెడ్ ఏది? హలో ఓకే. యా నిన్న అక్కడ జాంబీస్ ఉన్నారని వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నా నేను బెడ్ వేసుకొని. అండ్ ఇప్పుడు విలేజర్స్ని తేవాలి. ఫస్ట్ ఇది పెట్టేసి తర్వాత విలేజర్స్ని తెచ్చేద్దాం. అండ్ ఫుడ్ చూసుకోలేదు నేను, చూడండి ఎంత తగ్గిపోయిందో. ఫుడ్ లేదు. అబ్బా పేలిందా? అదే కదా. అరే భయపడ్డాను రా అయ్యా నిన్ను చూసి నేను. బట్ దానికైతే అమ్మ ఉంది గేస్, మనమైతే దాన్ని చంపద్దు, దాన్ని అయితే వదిలేద్దాం అలాగే. అండ్ ఇదేంటిది? దేని మీట్ అబ్బా? అది పిగ్ లాగా ఉంది కదా, అదే తిందామా వద్దా అని. బట్ ఏదో ఒకటి ఆకలిస్తే ఏదైనా ఒకటే సమానం. బట్ పిగ్లీని అయితే నేను అసలు చంపను కూడా చంపలేదు. బట్ అలా అదేంటో కూడా నాకు తెలియదు. అండ్ ఇప్పుడు పడవలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? యా ఒక దాంట్లో 2 విలేజర్స్ పడతాయి, 2 విలేజర్స్ పడతారు చాలా ఐ థింక్ సో. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం మనం. అవును, వాళ్ళని ఇక్కడ నుంచి అలా తీసుకురావాలి అంటే వాటర్ బకెట్ వేసే వాళ్ళని లోపలికి దూరిస్తే అప్పుడు పడతారు వాళ్ళు. యా మీరైతే ఇలా పెట్టుకోండి ఈ బ్లాక్ దగ్గర. నేను చెప్పడం మర్చిపోయా మీకైతే తెలుసు డైమండ్ పికాక్స్ ఇప్పుడు వాడింది. మనం అంటే రేంజ్ గేస్ అంటే అంత లేదు, ఐరన్ ఉంది అందుకని. ఐరన్ ఇప్పుడు తీసి అంత ఓపిక లేదు. మీరు అనుకోవచ్చు చుట్టూ చేయొచ్చు కదా కానీ నేను ఇక్కడ ఎక్స్పెండ్ చేస్తా ఫ్యూచర్లో. ఇక్కడ కూడా తీసేయచ్చేమో చెప్పలేము. నేనైతే అంతమంది విలేజెస్ అయితే తేను, ఇక్కడ ఎన్నైతే పడతాయో అన్నీ తెస్తా. లైక్ ఓకే ఒక్క నిమిషం, తోటి కొట్టు వస్తుందా? అమ్మో వచ్చింది. ఇంకా వెరైటీగా వస్తుందేమో అనుకున్నా. విలేజెస్ని పెట్టచ్చు కదా, వద్దులేండి గేసి ఇలానే పెట్టేద్దాం, ఏం కాదులేండి. వాళ్ళకి కావాలంటే ట్రాప్ డోర్ వద్దులేండి, అది పెట్టుకుందాం కావాలంటే. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ నెక్స్ట్ ఇక్కడ. ఇప్పుడు పోయి విలేజెస్ని తీసుకురావాలి, ఇంకా 7 మిగిలే మంచిది. అండ్ ఇప్పుడు వాటర్ బకెట్ కూడా ఒకటి చేసుకోవాలి నేను. ఎట్ట ఐరన్ కాబట్టి చేసేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు వాటర్ బకెట్. బట్ ఫుడ్ సోర్సే ఇప్పుడు పిచ్చి ఎక్కుతుంది నాకు. దాని ఇది కానీ పెద్దది అవ్వాలా, దాన్ని చంపేస్తా పోయి వాళ్ళ నువ్వెవరో కూడా నాకు తెలీదు, బట్ చంపేయచ్చు. అమ్మాయినా సారీ మీ డాడీని చంపేసా, తప్పుగా అనుకోకు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏం కావాలి ఇప్పుడు? ఓకే వాటర్ బకెట్ కావాలి, వాటర్ తెచ్చుకున్నాం.
వాటర్ సోర్స్ ఇంట్లోనే పెట్టుకుందాం అనుకుంటున్నా ఒకటి, బట్ వద్దులేండి. ఎలా అమ్మా ఏంది ఇక్కడ ఇంతమంది చచ్చిపోయారు? స్కెలిటన్స్, జాంబీలు, అబ్బా ఇర్రా. యా మన కుక్కకైతే ఇంకో ఫ్రెండ్ని తెద్దాం అనుకున్నా, బట్ తేలా. ఇదిగోండి అబ్బా వాటర్ ఫైనల్గా మామూలుగా వచ్చాయి. బా సాయిరామ్ అనాలి ఇలాంటి సమయాల్లో నేను. నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు చేసుకోవడానికి. అదే చూడండి అసలు అంత దరిద్రంగా ఉన్నప్పుడు. అండ్ యా ఇదైతే చూశాను నేను, అందుకే దానివల్ల రైడ్ వచ్చింది లాస్ట్ ఎపిసోడ్లో. నాకు నచ్చలా ఇది, చిచ్చి వేస్ట్ అంట. ఓ లీడ్ ఉంది ఇక్కడ. ఓకే లాస్ట్ టైం దాన్ని తీసుకెళ్తా పడిపోయినట్టుంది, లేకపోతే వాళ్ళే పడేసి ఉంటారు. ఏం చేస్తున్నావు ఆయన? చూడండి యా షీప్, కవ్వు అన్నీ ఉన్నాయి. చంపేస్తాం. నాకు ఫుడ్ కావాలి అందుకనే చంపేస్తున్నాం. పిగ్లీన్ ఉంది, పిగ్లీన్ అంటున్నాను. దాని పేరు ఏంటిది? చంపేసాయి ఒక దెబ్బ జస్ట్ 1 హిట్ చచ్చిపోయింది. నాకు సంబంధం లేదు బ్రో, నేను జస్ట్ టాకే అదే చచ్చిపోయింది. టాకే అంటున్నా చూడండి. నా భాష నాకే అర్థం కాదు కొన్నిసార్లు. ఐరన్ గోళం తీసుకెళ్దామా? ఆడితో ట్రేడింగ్ చెప్పిద్దాం. సస్తాడు ఆడప్పుడు. ఓకే ఆడు అని చెప్పి గైస్, ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లేసరికి ఏ వేళ అవుతుందో. నాతో రాండి. వస్తుందా అసలు? యా వస్తుంది. కొంచెం ఫాస్ట్గా వస్తే బాగుంటుంది. అండ్ యా డౌన్స్లో ఇప్పుడు నేనే ఓకే ఫ్లాష్ మెన్ కంటే ఫాస్ట్గా వెళ్ళారు కదా వాళ్ళు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, మిమ్మల్ని ఏం చేస్తానో కూడా నాకే తెలియదు అయ్యా. ఓకే సారీ. ఓ మీరు రాలేరు కదా, మర్చిపోయా. అరే నాదిరా అయ్యా, అది నాకు ఇచ్చే, నేను ఒప్పుకోను తీసుకుంటా. ఇప్పుడు ఓకే ఒక్క నిమిషం రాకండి. యా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటికే ఎత్తుకెళ్ళాలి దీన్ని. వాళ్ళు అప్పుడే దీని మీదే రాగలరు. అప్పుడు ఐరన్ కోలర్ నువ్వు వెనక రాదా? మళ్ళీ నైట్ అయితే కాపాడచ్చు, ఆడే కాపాడుతాడు. అప్పుడు కాబుల్ స్టోన్ ఏమైనా తెచ్చుకోవాల్సింది కదా. షట్ వద్దన్నప్పుడు వస్తాయి అన్ని బ్లాకులు, కావాలన్నప్పుడు ఒకటి. అది వస్తున్నారా మీరు? యా అండ్ కింద పడకుండా వస్తే బస్ సేఫే గైస్. నేను కూడా వాళ్ళు కింద పడితే నా పని కథం. ఇప్పుడు స్టోన్ మన దగ్గర స్టాకులు కొద్ది ఉండాలి, లేకపోతే నేను ఇంటికి పోయి తెచ్చుకుంటా అంతే కదా, ఇంకేముంది, తప్పదు నాకు. ఇటు వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి మనం అయితే జాలతో. ఓకే ఇప్పుడు గ్రావెల్ ఉంది మన దగ్గర, బట్ గ్రావెల్ అయితే కింద పడిపోతే మీకు తెలిసిందే కదా. యమ్మ ఉంది. యా మైనింగ్ కోసమే తెచ్చుకున్నట్టున్నా, మా దేవుడి దెబ్బల వీళ్ళ కోసమే తెచ్చినట్టున్నాను గైస్. నేను అనుకున్నా ఓకే చెస్ట్లో పెట్టలేదు కదా అంత కాబుల్ స్టోన్ యాడిపోయిందా అనుకున్నా. ఓహో ఉంది గైస్, ఎంజాయ్ పండుగ. అదేంటి అది లీఫ్ వాట్ ఏదో. రే మీరు సైడ్కి వెళ్ళిపోకండి అయ్యా. నేను సైడ్కి పెట్టేశాను అనుకోండి, నాదే తప్పు అయిపోతుంది. అప్పుడు సైడ్కి పెట్టకుండా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు తిప్పేద్దామా? యా తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఇటు వెళ్ళాలి మనం. ఓకే తిప్పుకోవచ్చు, ఐ థింక్ సో. మీరు ఎలా వస్తున్నారా? ఎందుకైనా మంచిది ఎప్పుడు రాండి. ఆడికే పిచ్చెక్కతో ఉంటుంది. ఎవరే ఎట్టు తీసుకెళ్తున్నారు అయ్యా, మీ ఇంటికి తీసుకెళ్ళకుండా అనుకుంటాడు వాళ్ళు. ఓకే వాట్ నెక్స్ట్ లెవెల్ ఓపి గైస్, ఓపి నిజంగా ఓపి. వీళ్ళు ఆ తాడి తెగిపోకుండా వీళ్ళు నా దగ్గరే ఉంటాయి. ఇంతకంటే ఓపియా? నాకంటే బాగా ఇంకెవరు తీసుకెళ్ళారు. అండ్ కాబుల్ స్టోన్ అయిపోయింది. ఓకే ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. అండ్ మీకైతే ఫస్ట్ చూపిస్తా ఇంకా విలేజెస్ని నేనే తెచ్చుకొని నేనే పెట్టుకుంటాను. అందరి ట్రావెల్ బస్ అది సరిగ్గా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. అరే మీరు ఎక్కడ కూడా ల్యాండ్ అవ్వకండి, ల్యాండ్ అయినా నా దగ్గరే ఉంటారులేండి. మీరు మిమ్మల్ని మర్చిపోను నేను.
సూపర్ రా, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి గైస్, అందరు వీళ్ళని చూసి నేర్చుకోవాలి అందరూ. ఈ ఐడియా భలే ఉంది కదా, నాకే వచ్చింది. అబ్బా సూపర్. ట్రైన్ కూడా ట్రయానికి మోగింది. ఓకే ఇప్పుడు ఇలానా, నేను ఆ గ్రావెల్ని ఫాలో అవుతున్నా. ఇందాక పెట్టుకున్నా సరదాగా, కరెక్ట్గా బ్లాక్ మీద ల్యాండ్ అవుదామని పెట్టుకున్నా. బట్ అదైతే పనికి వస్తుంది. అండ్ మీకైతే ట్రైన్ సౌండే రావచ్చు, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. అది గట్టిగా సౌండ్ వస్తుంది కావాలని. అండ్ ఓకే ల్యాండ్ అయిపోయారు వాళ్ళు, ల్యాండ్ అయిపోయారా? షర్ట్ లేదు పా. అండ్ మన ఇంటికి ఇంకా ఎంత దూరం నాయన, ఇప్పటికే అమ్మ వచ్చేసాం గేస్. నైట్ అయింది. యా నేనైతే మీకు ఒకటి చూపించాలి. మార్నింగ్ చేసేద్దాం మనం. ఇదైతే తప్పేం కాదు గేస్, కాస్మిక్ బ్రో కూడా వాడాడు, సో తప్పేం కాదు. కాస్మిక్ బ్రో స్నోని వాడాడు, ఆ బ్రో కూడా పొద్దున ఏం చేయాల. బట్ నేనైతే ఇలా చేస్తున్నా. తప్పంటే కింద కామెంట్ చేయండి. తప్పు బ్రో ఇది తప్పు అంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఇది రైటా రాంగా. ఇప్పుడు రాలేదులే జాంబీస్ కూడా, బట్ స్కెల్టన్స్ వస్తారేమో స్టిల్ నాకు భయం. రాత్రులు మళ్ళీ వాళ్ళు కొట్టారనుకోండి డైరెక్ట్ కింద పడతామా, మన వాళ్ళు విలేజర్స్ పోతారా నాశనం. మనం ఇప్పుడు వరకు చేసిన పని అంతా నాశనం అయిపోద్దా. చాలా పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. మంచిది. ఏంద్రా నువ్వు తల ఊపుకున్నావు, కొట్టేస్తాను నీకేం తెలిస్తే ఊపుతావు. ఇంకా దూకుదామా? వద్దు. మన ఇటు దాకా ఇట్టే పోదాం, ఎందుకంటే ఫ్యూచర్ విలేజెస్ని కూడా తేవాలి కాబట్టి. వాళ్ళు కూడా ఇటు వస్తే అబ్బా ఇంకేమన్నానా, ప్రశాంతంగా మన పాటికి మనం వెళ్ళిపోవచ్చు కేసు నడుచుకుంటా. 3 స్టాక్స్ అయిపోతున్నాయి, మెల్లమెల్లగా అయిపోతున్నాయి, మెల్లమెల్లగా. ఓకే లీవ్. అబ్బా అండ్ వీళ్ళందరినీ పెట్టేసి నేనైతే వీళ్ళని ట్రేడ్ చేసేసుకొని, వాడు వెనక ఇది భలే ఉంది కదా డ్రెస్, సెకండ్ విలేజర్ది బ్యాక్ సైడ్ ఇది క్రీపర్ది ఉంది. వాడు జాబ్ అయితే పోయింది ఐ థింక్ సో. లేదు వాళ్ళ జాబ్ అయితే పోలే, వాడి గుండు చూసి పోయింది అనుకున్నా. ఇంకా ఐ థింక్ సో దిగేయచ్చు. ఓకే దా అది వెరీ గుడ్ రా. లీడ్ తెగిపోకుండా మీరు వచ్చేయండి, నన్ను ఫాలో అయిపోండి. లీడ్ తెగిపోయింది. షర్ట్ లీడ్ తీసుకొని బోట్కి వేసాయి. 2 బోట్లు చేసుకోవచ్చు, బట్ ఎందుకులే అని నేనే చేసుకోవాలా. వీళ్ళు దిగిపోతే ఇంకా వీళ్ళని పెట్టేస్తే ఇంకా అందరినీ పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఓకే ఇలా పెట్టాలి పలానా వాళ్ళని, ఇంకా అలా పెట్టేస్తాను నేను కూడా అందరినీ. ఇంకా రండి లోపలికి వస్తారా? రాగలరా? కమాన్ రా, ట్రై చేయండి. లీడ్ ఊడిపోయిందా? ఓకే డోర్ ఎందుకు వేసారు, వాళ్ళు తిడతారు మళ్ళీ. ట్రేడ్ కాదా లీడ్. వస్తారా? రావంటారా అయ్యా, ఇంత దూరం తీసుకొచ్చి కానుకేస్తారా? లేదు కదా, చెయ్యరు కదా మీరు. మీ మీద నాకు నమ్మకం రా, చెయ్యరు మీరు మంచోళ్ళు. లీడ్ వేసేసా. అండ్ ఇప్పుడు ఇదంతా బ్రేక్ చేయాలేమో వీళ్ళ కోసం. రాండ్రా నాయన, ఏంద్రా మీరు కూడా సరిపోయారా? లేట్ వచ్చారు. ఒక నిమిషం ఆగండి. మా ఫినిష్. ఇప్పుడు లీడ్ తెగిపోయినా ఏం కాదు. అండ్ కాబుల్ స్టోన్ బ్రేక్ చేసేసి, ఒక నిమిషం ఆగండి. వీరాహ పొంగనే డైలాగ్ ఇప్పుడు. మీరు రాకండి రీ. త్వరగా బ్రేక్ చేయరా నాయన. కిందికి అదంతా వెళ్ళిపోతున్నాయా? ఏం కాదులేండి, టార్చ్లో ఏం కాదు కదా. ఓకే అండ్ నాకు తెలుసు. పైకి వెళ్ళిపోదాం. పైకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు వాటర్ తీసుకో. ఓకే ఆల్ క్లియర్. షర్ట్ ఐ థింక్ ఇప్పుడు పోస్తే ఏం కాదు. టెక్నాలజీ, దీంట్లో ఏం టెక్నాలజీ లేదు. అండ్ ఇప్పుడు మనకి కావాల్సింది ఓకే పైకి ఎక్కువ. అండ్ షర్ట్
ఓకే, మర్చిపోయాను నేను కూడా. మీరైనా గుర్తు చేయాలి కదబ్బా. నాకు టైం పక్క. లీఫ్ని బ్రేక్ చేయబాకోయ్. ఓకే, తెలుసు. వాటర్ బకెట్ తీసుకో. ఇప్పుడు చూడండి, నేను చేసే జిమ్కి ఏమన్నా ప్లేయరా అంటాడు. ఓకే, యా స్పైడర్మ్యాన్. బోట్, ఓ సారీ రా, బోట్ బ్రేక్ చేయి. అండ్ అబ్బా సారీ రా, మళ్ళీ కిందికి వెళ్ళండి. మీరు కిందికి వెళ్ళరా, వాటర్లోకి వెళ్ళిపోరా కింది. రే 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 యాడికి రా. అదే రా, కిందికి వెళ్తే ఉంటారా మీకు కావాల్సినవి. ఓకే, వీళ్ళని కిందికి పంపించేసరికి నా టైం అయిపోయేలా ఉన్నా. ఓకే గైస్, వీళ్ళని కిందికి పంపించేసి అండ్ పక్కన విలేజెస్ని కూడా తెచ్చి మీకు కనపడుతుంది. అండ్ సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్. ఐల్ నెక్స్ట్ 7 నెంబర్స్ అయితే తెచ్చాను అంతేనా. 3 4 5 6 7 7 నెంబర్స్ అయితే తెచ్చాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్. ఐల్ నెక్స్ట్ జై జబర్దస్త్ షో. బాయ్ బాయ్.